మస్తే దోస్తులు, మన బ్యాచిలర్ బాబులోకి వస్తే నైట్ మిగిలిన అన్నాన్ని అన్నం తాలింపుగా ఎలా చేసుకోవాలో నేను మీకు చూపించబోతున్నాను. ముందుగా నైట్ మిగిలిన అన్నాన్ని ఒక బౌల్లో సైడ్ కి పెట్టేసి స్టవ్ వెలిగించేసి బాండి పెట్టాలి. బాండి పెట్టిన తర్వాత 2 స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత తాలింపు గింజలు వేసేయాలి. అది కొంచెం చిటపట అనే టైంలో మనము పచ్చిశనగపప్పు వేసేయాలి. పచ్చిశనగపప్పు కాసేపు అలా వేగిన తర్వాత ఎండుమిర్చి వేసేయాలి. ఎండుమిర్చి కూడా వేసిన తర్వాత ఇంగు వేసేయాలి. ఇంగు ఎందుకంటే ఇంగు గురించి చెప్పాల్సిన అవసరం లేదు, మీకు కూడా తెలుసు కాబట్టి. సో నేను చెప్పాను దాని గురించి, టేస్ట్ బాగుంటుంది చెప్పేసా కాబట్టి. దాని తర్వాత కరివేపాకు వేసేసుకోవాలి. కరివేపాకు వేసిన తర్వాత కొంచెం అలా 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 తిప్పిన తర్వాత అందులో పచ్చిమిర్చి వేసేయాలి. పచ్చిమిర్చి కాసేపు అలా వేగిన తర్వాత దాంతోపాటు మనం కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా వేగేంత వరకు వెయిట్ చేయాలి. అండ్ మీకు ఒక చిట్కా, నేను ఉప్పు వేసాను. ఇందులో ఉప్పు ఎందుకు వేసానంటే అది ఉప్పు ఆనియన్స్ లో ఉన్న నీరుని లాగేస్తుంది. ఈ వంటకంలో కాదు, మీరు ఏ వంటలో యూజ్ చేయొచ్చు చిట్కాని. ఆనియన్స్ వేగిపోయిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని అలా 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 కలుపుకోవాలి. అలా కలిపిన తర్వాత మనం నైట్ మిగిలిన అన్నాన్ని అందులో వేసేయాలి. ఇంతే, వెరీ సింపుల్. వెరీ సింపుల్ అని కాదు, కలుపుకోవడం మర్చిపోకండి. సింపుల్ అన్నాను, వీడియో కట్ చేయకండి. సో వీడియో ఎండ్ వరకు చూడండి, ఇంకా చాలా టాపిక్ చెప్తాను. కొద్దిగా మీ టేస్ట్ కి సరిపడా సాల్ట్ వేసేసి స్టవ్ కట్టేయాలి. స్టవ్ కట్టిన తర్వాత ఒక 1 minute కి మనం నిమ్మకాయ పిండుకోవాలి. నేను స్టవ్ కట్టేసి ఎందుకు చూపిస్తున్నా అంటే చేదు వచ్చేస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడన్నా వేడిపైన అది నిమ్మకాయని పిండుకోకూడదు, ఎందుకంటే చేదు వచ్చేస్తుంది. అండ్ నేను చేతులు అడ్డం పెట్టి ఎందుకు చూపించానంటే గింజలు ఉంటుంది, ఒక్కొక్కరి దగ్గర చింతపండు పిండేది ఉండదు కాబట్టి అది నాగురు ఉంది. కాకపోతే సింపుల్ గా మీకు కూడా అర్థం కావాలి, నేను చేతులు చూపిస్తున్నాను. అలా నిమ్మకాయ పిండిన అన్నాన్ని అలా మంచిగా మిక్స్ చేసేసి సైడ్ పెట్టుకోవాలి. ఇంతే, వెరీ సింపుల్.